మెడిటేషన్ కంప్లీట్గా డిజీజ్ అనేది క్యూర్ చేస్తుందా ఆర్ జస్ట్ కామ్ డౌన్ చేస్తుందా? సో మెడిటేషన్ అనేది ఫస్ట్ రీప్లేస్మెంట్ ఫర్ ఎనీ డిజీజెస్ అని చెప్పేసి ఆర్ రీప్లేస్మెంట్ ఫర్ ఎనీ ట్రీట్మెంట్ అనేది మటుకు మీరు అసలు కన్సిడర్ చేయదు. మెడిటేషన్ ఇస్ ఆల్వేస్ అనే ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ టేకింగ్ యువర్ మెడిసిన్ ఆల్సో ఆన్ టైమ్ ఇఫ్ నీడెడ్. మెడిటేషన్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ కామింగ్ డౌన్. కామింగ్ డౌన్ అన్న కూడా భయంకరమైన డిజీజెస్ అయినప్పుడు మీరు కామ్గా ఉండే ఛాన్సెస్ ఎలా ఉంటుంది? సో కామ్ డౌన్ అవ్వాలంటే డెఫినెట్గా డిజీజ్ అనేది క్యూరబుల్ చేయాలి. సో అలోపతి తీసుకుంటూ ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ ట్రీట్మెంట్ యూఆర్ ఆల్రెడీ టేకింగ్ ఇట్, ఓకే, బిసైడ్స్ మెడిటేషన్స్. బేసిక్గా మెడిటేషన్ అనేది మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది, పాజిటివిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో నెగిటివ్ టాక్ అనేది కానీ, బికాస్ యువర్ బాడీ లిసన్స్ వాట్ ఎవర్ ద మైండ్ సేస్. సింపుల్ స్టేట్మెంట్, దిస్ కమ్స్ ఫ్రమ్ ద భగవద్గీత. యత్ భావే తద్భవతి. మీరు ఏది అనుకుంటే అదే మీ బాడీ అనేది వింటుంది. హౌఎవర్ యువర్ డిజైన్ యువర్ లైఫ్, హౌఎవర్ యువర్ థింకింగ్ ఇట్, ద సేమ్ వే యువర్ లైఫ్ విల్ బీ. సో మీ థాట్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా స్లోగా చేంజ్ చేస్తూ ఉంటుంది. ఒక డిజీజ్ వచ్చిన మనిషి ఎలా ఉంటుందంటే, ఏమవుతుంది దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అయ్యో నా లైఫ్ అయిపోయిందా, అయ్యో ఇంకెంతేనా, ఈ కాన్సెప్ట్ అనేది కాస్త ఎస్ ఇది ఒక డిజీజ్, ఓకే, సో యు ఆర్ నాట్ ఎట్ ఈజ్, దట్స్ ఇట్. సో నౌ టు మేక్ యూ ఈజ్ అనేది మెడిటేషన్ ప్లేస్ ద మేజర్ రోల్. సో ఆల్రెడీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఒక సెల్కి అని అంటే, ఏదైనా మీరు ట్రీట్మెంట్ అదర్ దెన్ మెడిటేషన్ మీరు తీసుకుంటున్నప్పుడు ట్రీట్మెంట్ అనేది ఆ పర్టికులర్ సెల్కి అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది. దీన్ని కాస్త మీ మైండ్ సెట్ ఎలా చేంజ్ చేస్తూ ఉండాలంటే, ఆ మెడిసిన్ పని చేయాలి అని అంటే మటుకు మీ పాజిటివ్ టాక్ అనేది ఉండాలి. ఎస్, నేను చేస్తున్నది పని కరెక్టే, రైట్ థింగ్. సో థాట్ ప్రాసెస్ అనేది స్లోగా చేంజ్ అవుతుంటే యువర్ సెల్ స్టార్ట్స్ రిసీవింగ్ ద ట్రీట్మెంట్ ఇన్ ఎ మోర్ ఎఫిషియంట్ వే. అదే మీ థాట్ ప్రాసెస్ అనేది పని చేస్తే పని చేసింది, లేకపోతే లేదు, ఈ కాన్సెప్ట్ ఉంటే మటుకు ఈవెన్ యువర్ బాడీ కెన్ నాట్ ఈవెన్ టేక్ దట్ మెడిసిన్ ఇన్ అ రైట్ వే వాట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్. సో డిజీజ్ క్యూర్ చేయడం అనే కాన్సెప్ట్ అయితే మటుకు మెడిటేషన్ షుడ్ బి కంప్లీట్లీ చేంజెస్ యువర్, బికాస్ మనం ముందు తీసుకున్నట్టు అయితే మీ నాలెడ్జ్ లెవెల్ని బాగా పెంచుతుంది, థాట్ ప్రాసెస్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది, ఎలా థింక్ చేయాలి, ఎలా మన బాడీ క్యూర్ చేసుకోవాలి. సో టు మేక్ ఇట్ యాజ్ అ సింపుల్ స్టేట్మెంట్, యువర్ మైండ్ ఇస్ అ సాఫ్ట్వేర్ ఫర్ ద హార్డ్వేర్ విచ్ ఇస్ ద బాడీ. సో మీరు ఎలా డిజైన్ చేసుకుంటే సేమ్ వే యువర్ హార్డ్వేర్ స్టార్ట్స్ ఇంప్రూవింగ్. మీరు పదే పదే రిపీటెడ్గా నెగిటివ్ టాక్ ఇచ్చుకుంటే యువర్ బాడీ బికమ్స్ సో వీక్ బికాస్ ఇట్స్ కీప్ లిస్నింగ్ టు ఇట్. మీరు పదే పదే ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, దిస్ మెడిసిన్ వర్క్స్ ఫర్ మీ, నాకు పూర్తిగా తగ్గిపోతుంది, ఈ కాన్సెప్ట్ వేసుకుంటే మటుకు ఖచ్చితంగా డిజీజ్ అనేది క్యూరబుల్. రీసెంట్గా నాకు వచ్చిన క్లయింట్ సివియర్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. దగ్గరగా వాళ్ళు 10 to 12 years ఆల్మోస్ట్. ఇంకా అది నాన్ క్యూరబుల్ ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజీజ్ అనేది ప్రిస్క్రైబ్ చేసేసిన తర్వాత, దో దే టేకింగ్ సో మచ్ ఆఫ్ మెడిసిన్స్, స్టిల్ దే డైలీ చేసిన హ్యాబిట్స్, డే టు డే యాక్టివిటీస్ కూడా వాళ్ళు చాలా కష్టమైపోతూ ఉండేది. సో నౌ ఆవిడ ఒక్కటే ప్రిపేర్ అయ్యారు, నేను ఇది తగ్గించుకోవాలి, ఎలాగైనా తగ్గించుకోవాలి, అలా నేను మెడిసిన్స్ మానీ కంటనా దీనికి కావాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది స్లోగా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ఆవిడ యోగా చేయడం, ఎట్ ద సేమ్ టైమ్ ఆవిడ ఫుడ్ రైట్ టైంకి తీసుకోవడం, స్లీప్ సరిగ్గా సెట్ చేసుకోవడం, మోస్ట్ ఆఫ్ ద మెడిటేషన్స్ కంప్లీట్లీ షీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ఎమోషనల్ బాడీ. సో ఇది చేసిన వల్ల ఏమైందనంటే స్లోగా బాడీ స్టార్టెడ్ అడాప్టింగ్. ఏవైతే కంప్లీట్గా పాడైపోయిన సెల్స్ ఏదైతే ఈ స్టార్టెడ్ రికవరింగ్. దీని ప్రాసెస్ ఏంటంటే రీజనరేషన్ ఆఫ్ ద సెల్స్ అనేది ఉంటుంది. మెడిటేషన్ వల్ల మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటి మెయిన్గా వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే రీజనరేషన్ ఆఫ్ ద సెల్స్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో అలోపతి విల్ బి సస్టైనబుల్ ఆర్ మేనేజింగ్ ద డిజీజెస్, whereas meditation will regenerate new cells. So this is how she able to manage the arthritis, and now she is completely in a curable stage and completely she overcome the arthritis. Though ఏజ్ ఏదైనా అవ్వనివ్వండి, చిన్న ఏజ్లో వస్తుందా పెద్ద ఏజ్లో వస్తుందని కాదు, ఇఫ్ యూ వాంట్ టు గెట్ క్యూర్డ్ యూ విల్ బీ క్యూర్డ్ ఎనీ టైమ్ if your mindset is completely fixated.